చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒకరిని అపార్థం చేసుకోవడానికి క్షణం చాలు, కానీ అర్థం చేసుకోవడానికి రోజులు పడుతుంది. అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక వంతు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలే రావు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరో అక్కినేని అఖిల్ పెళ్లి విషయమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి తన ప్రియురాల్ని వివాహం చేసుకుని ఒకటయ్యాడు. ఇక అలా వీరి వివాహం 2025 జూన్ 6న జూబ్లీ హిల్స్ లోని నాగార్జున హౌస్ లో ఉదయం 3 గంటలకి ఇరు కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అలా పెళ్లి తర్వాత జరిగిన భారత్ లో హీరో నాగ చైతన్య హుషారుగా పాల్గొన్న ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగార్జున తన కొడుకు అఖిల్ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ సెరమనీలా నిర్వహించి ఎలాంటి మీడియా కవరేజ్ కి అనుమతి ఇవ్వకుండా సైలెంట్ గా పెళ్లి జరిపించగా ఇండస్ట్రీ నుండి చిరంజీవి మరియు అతని సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, ప్రశాంత్ నీల్, రాజమౌళి, కీరవాణి అని కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది. అలా జూన్ 8న గ్రాండ్గా రిసెప్షన్ని ఆర్గనైజ్ చేసి అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖుల్ని ఇన్వైట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా వేల కోట్ల ఆస్తులకి అధిపతి అయిన నాగార్జున తన కొడుకు పెళ్లిని ఇంత సీక్రెట్ గా చేయడానికి గల కారణాలేంటి? అఖిల్ శ్రియా భూపాల్తో పీటల్ దాకా వెళ్లిన పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది? అసలు అఖిల్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే జైనబ్ అఖిల్ కంటే వయసులో పెద్దమ్మాయా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అక్కినేని అఖిల్ ఇతను 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించాడు. తండ్రి అక్కినేని నాగార్జున, తల్లి అమల. అఖిల్ తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారవడంతో చిన్నప్పటి నుండి అఖిల్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా అఖిల్ 1 year ఉన్నప్పుడే సిసింద్రి మూవీతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయగా ఆ మూవీ 1995లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అఖిల్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నాగార్జున మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఇక అఖిల్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఓక్రేడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అఖిల్ కి యాక్టింగ్ కంటే క్రికెట్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడి భవిష్యత్తులో క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. దీంతో నాగార్జున యుఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో అఖిల్ ని బీబీఏ కోర్సులో చేర్పించి మరోవైపు అక్కడే ఉన్న క్రికెట్ అకాడమీలో కోచింగ్ ని కూడా ఇప్పించాడు. అలా ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసిన క్రికెట్ మ్యాచెస్ లో తన తండ్రి నాగ్ కింగ్ టీం తరపున మ్యాచెస్ ఆడి అఖిల్ మంచి గుర్తింపును పొందాడు. అలా ఆ తర్వాత CCL లోనూ ఆడడంతో అఖిల్ త్వరలోనే ఇండియన్ క్రికెట్ టీం కి ఆడబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అప్పటికే నాగ చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ సినిమాల్లో దూసుకపోగా అఖిల్ కి కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ పెరగడంతో నాగార్జున న్యూయార్క్ లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్లో యాక్టింగ్ కోచింగ్ కి పంపించాడు. ఇదిలా ఉంటే అఖిల్ మొదటిసారి మనం మూవీలో గెస్ట్ రోల్ చేయడంతో అందులో ఇతని లుక్స్ చూసి ఖచ్చితంగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. ఇక అలా అనుకున్నట్లే నాగార్జున అఖిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే హీరో నితిన్ అఖిల్ ని తన ఓన్ బ్యానర్ లో లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అదే సమయంలో వివి వినాయక్ చెప్పిన స్టోరీ నితిన్ కి నచ్చడంతో అఖిల్ తో అఖిల్ అనే మూవీని చేసేందుకు ప్లాన్ చేశాడు. అలా ముందుగా ఈ మూవీని 20 కోట్ల బడ్జెట్ తో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసిన ఆ మూవీ కంప్లీట్ అయ్యేసరికి 50 కోట్లు అవ్వడంతో రికవరీ కష్టమని అందరూ అనుకున్నారు. అయినా అదంతా పట్టించుకోకుండా నితిన్ ధైర్యం చేసి 2015లో అఖిల్ మూవీని రిలీజ్ చేయగా 34 కోట్లని కలెక్ట్ చేసి ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక ఆ మూవీలో అఖిల్ తన నటనకి గాను బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. ఇక ఈ మూవీ ఫెయిల్యూర్ తో నాగార్జున తన కొడుకుతో ఆచితూచి మూవీస్ చేపించాలని తనే స్టోరీస్ ని వినడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే జీవీకే మనవరాలైన శ్రేయా భోపాల్ ని అఖిల్ ఒక ఫ్యామిలీ పార్టీలో కలవగా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరు 1 year డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 22 ఏళ్ల అఖిల్ కి 26 ఏళ్ల శ్రేయా భోపాల్ తో 2016 డిసెంబర్లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ ని జరిపించారు. ఇక అలా త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది అనుకుంటున్నప్పుడే ఉన్నట్టుండి ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసినట్లు ఇరు కుటుంబాలు అనౌన్స్ చేయడంతో
ఫ్యాన్స్ అందరూ షాక్ కి గురై అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారనే వార్తలు హల్చల్ అయ్యాయి. నిజానికి అఖిల్ శ్రేయ ఎంగేజ్మెంట్ అయ్యాక చిన్నా చితక విషయాలకి కూడా తరచూ గొడవలు పడడంతో ఇది సాధారణ ప్రేమికుల గొడవే అని తమ ఇరు కుటుంబ సభ్యులు భావించారు. కానీ అఖిల్ తన ఏజ్ వారితో ఎక్కువగా అమ్మాయిలతోనే టైం స్పెండ్ చేస్తూ శ్రేయాని పట్టించుకోకపోవడంతో శ్రేయాకి అఖిల్కి తరచూ గొడవలు జరుగుతుండేవి. అందుకు తోడు అఖిల్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండే పిక్స్ ని అఖిల్ ఫ్రెండ్ శ్రేయాకి పంపడంతో ఇదే విషయంపై వీరిద్దరికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గొడవలు వచ్చి అవి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో మరుసటి రోజు ఈ న్యూస్ మీడియాలో కోడై కూసింది. ఇక ఇది చూసిన ఇరు కుటుంబాలు వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని, పెళ్ళైతే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారని ఎంగేజ్మెంట్ తోనే వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో కొడుకు ఎక్కడ మానసికంగా కృంగిపోతాడో అని భయపడిన నాగార్జున మనం మూవీ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున ప్రొడ్యూసర్ గా హెలో మూవీని స్టార్ట్ చేశారు. ఇక ఈ మూవీ 30 కోట్లతో నిర్మించగా 2015లో రిలీజ్ అయి 34 కోట్లని కలెక్ట్ చేసి ఓకే టాక్ ని తెచ్చుకుంది. దీంతో అఖిల్ కి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా మిస్టర్ మజ్ను అనే మూవీని చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయినా 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ కమర్షియల్ గా హిట్ అవ్వడంతో అఖిల్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ వెంటనే వచ్చిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ అఖిల్ కెరియర్ అటు ఇటుగానే ఉందని చెప్పొచ్చు. అయినా కూడా నాగార్జున తన కొడుకుని ఎలాగైనా సక్సెస్ ట్రాక్లోకి తీసుకురావాలని ఇప్పుడు అఖిల్తో పెద్ద ప్రొడక్షన్స్లో 3 మూవీస్ని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా అఖిల్ శ్రేయా భోపాల్తో ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యాక తన కెరియర్ వైపు దృష్టిని సారించాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యకి 2017లో సమంతతో మ్యారేజ్ అవ్వగా 2021లో విడాకులు తీసుకొని సింగిల్గా ఉంటూ వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితని ఒక పార్టీలో కలవగా వీరిద్దరికి ఫుడ్ బిజినెస్ పై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా వీరిద్దరూ కలిసి షో యూ అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి 2 ఇయర్స్ డేట్ చేశారు. ఇక అఖిల్ కూడా జైనబ్ అనే అమ్మాయితో నవంబర్ 26న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక జైనబ్ రావుట్జీ ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులకి అడ్వైజర్ అయిన జుల్ఫీ రావుట్జీ మరియు అమీనా రావుట్జీ యొక్క కుమార్తె. జుల్ఫీ రావుట్జీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఇప్పుడు ముంబైలో సెటిల్ అయ్యాడు. ఇక అలా తన జెడార్ ఇన్ఫ్రా లిమిటెడ్, జెడార్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కి సీఈఓగా ఉంటూ దుబాయ్, ముంబై, లండన్, హైదరాబాద్ అని కాంప్లెక్స్లని, అపార్ట్మెంట్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తూ 30 ఏళ్ల నుండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ గా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జుల్ఫీ రావుట్జీకి మంచి సంబంధాలుండి అతని బిజినెస్లకి మరియు రాజకీయాలకి సంబంధించిన అడ్వైజర్ గా ఉంటూ ఇప్పటికీ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే నాగార్జునకి జుల్ఫీకి రియల్ ఎస్టేట్ లో పరిచయం ఏర్పడి అలా 10 ఏళ్ల నుండి ఇప్పటికీ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అలా జుల్ఫీ రావుట్జీ కూతురు లండన్ లో MBA పూర్తి చేసిన ఈమెకి చిన్నప్పటి నుండి ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా తను వేసిన పెయింటింగ్స్ ని అనేక కాంపిటీషన్స్ కి పంపుతూ ప్రైజెస్ ని గెలిచేది. అంతేకాకుండా రానా భార్య అయిన మెహికా మరియు జైనబ్ మంచి స్నేహితులు అవ్వడం, అలా తన ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్ కి నాగార్జున ఫ్యామిలీతో పాటు రానా మెహికాని ఇన్వైట్ చేయగా నాగార్జున ఫ్యామిలీ తరపున అఖిల్ అక్కడికి వెళ్లడం జరిగింది. ఇక అలా జైనబ్ పెయింటింగ్ ని చూసి ఇంప్రెస్ అయిన అఖిల్ తనని పొగడడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి తరచూ కలుస్తుండడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా 3 ఇయర్స్ నుండి వీరిద్దరూ డేట్ చేయగా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇరు కుటుంబాలు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 30 ఏళ్ల అఖిల్కి 28 ఏళ్ల జైనబ్కి నవంబర్ 26న ఎంగేజ్మెంట్ని జరపగా అప్పట్లో వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన పిక్స్ చాలా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా జైనబ్ అఖిల్ కంటే పెద్ద అమ్మాయి అని, నాగార్జున డబ్బు కోసమే ఇలా చేస్తున్నాడనే వార్తలు రావడంతో జైనబ్ మరియు ఆమె ఫ్యామిలీ చాలా అప్సెట్ అయ్యారు. నిజానికి జైనబ్ అఖిల్ కంటే 2 ఏళ్లు చిన్నమ్మాయి కాగా దుబాయ్ మరియు లండన్లో ఉన్న తమ బిజినెస్లని చూసుకుంటూ తనకున్న పెయింటింగ్ హాబీని కూడా కొనసాగిస్తుంది. ఇక ఈ కాంట్రవర్సీస్తోనే జైనబ్ ఫ్యామిలీ మీడియాలో హడావిడి లేకుండా పెళ్లి చేయాలని నాగార్జునని రిక్వెస్ట్ చేసుకోవడంతో అఖిల్ జైనబ్ పెళ్లిని ప్రైవేట్ గా అరేంజ్ చేసి జూన్ 6న నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపించడం జరిగింది. ఇక అలా నాగార్జున అఖిల్ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ సెరమనీలా నిర్వహించగా మీడియా కవరేజ్ కి అనుమతి ఇవ్వకపోవడంతో పెళ్లికి సంబంధించిన విషయాలేవి బయటికి రాలేదు. అలా ఈ రోజు సాయంత్రం లోపు అక్కినేని ఫ్యామిలీ పెళ్లి ఫోటోలని షేర్ చేస్తూ అధికారికంగా ఈ న్యూస్ ని వెల్లడిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నాగార్జునకి ఇటు సినిమా, అటు రాజకీయ, వ్యాపార రంగాల్లో కూడా మంచి పేరు, పలుకుబడి ఉండడంతో వారందరి కోసం జూన్ 8న గ్రాండ్ గా హైదరాబాద్ లో రిసెప్షన్ ని ఆర్గనైజ్ చేసి అందరినీ తనే పర్సనల్ గా రిసెప్షన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఏదేమైనా అఖిల్ జైనబ్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారు లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఈ జంట గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.
టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఇది ఫోక్స్ అక్కినేని అఖిల్ పెళ్లిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.